సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 16కి అయితే రావడం జరిగిందనమాట. ఆల్రెడీ మనం మ్యాథ్స్ పేపర్స్ చూస్తున్నాం, అలాగే ఇప్పుడు రీజనింగ్ పేపర్స్ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. 15 పేపర్స్ ఆల్రెడీ చూస్తాం, కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా నేను ఇస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు 16th పేపర్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకే. సో ఒకసారి ఫాస్ట్గా వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. హాయ్ అండి శ్రీను గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో వాయిస్ క్లియరా? ఓకే, క్లియర్ అంటున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. సో చూసుకోండి, మనం 7 o'clock అయితే మనం లైవ్ చూడడానికి అయితే ట్రై చేద్దాం ప్రతిరోజు కూడా, ఓకేనా. సో నేను మ్యాథ్స్ చూసాం, ఈరోజు రీజనింగ్ చూస్తున్నాం, ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి, ఎవ్రీ క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేయాలి. అండ్ వీడియోని ఒకసారి ఫాస్ట్గా అందరూ లైక్ చేసేయండి. మనం చాలా కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చాం కాబట్టి చాలామందికి తెలియదు అసలు మనం మళ్ళీ లైవ్ చేస్తున్నామని. సో తెలియాలి కదా. 42 వాచింగ్ ఉంది, జస్ట్ 18 లైక్స్ ఉన్నాయి, వెరీ లెస్. అందరూ ఒకసారి ఫాస్ట్గా 40 లైక్స్ కనిపించాలి ఇప్పుడు. ఓకే, సో క్వశ్చన్ చూడండి. టు రీచ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ నుండి పాయింట్ బి చేరుకోవడానికి ఏం చేశారంట? అనిత మస్ట్ వాక్ 70 meters వెస్ట్, 70 మీటర్లు పశ్చిమానికి నడాలంట. ఫస్ట్ ఇప్పుడు చూడండి, పశ్చిమం అంటే ఇటు కదా వెస్ట్, అవునా. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఓకేనా. డౌట్స్ ఏమి ఉండకూడదు అక్కడ. అందుకని ఒకవేళ మీకు ఏమైనా చిన్న డౌట్ ఉంటే చిన్నది ఈ డయాగ్రామ్ వేసుకున్నారనుకో క్లారిటీ వచ్చేస్తుంది. సో అనిత ముందు ఏం చేసిందంట? ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్కి పశ్చిమాన అంటే పడమరకి 70 మీటర్లు వెళ్ళిందంట. తర్వాత కుడివైపు తిరిగి మళ్ళీ 70 మీటర్లు వెళ్ళిందంట. తర్వాత ఎడం వైపు తిరిగి 150 మీటర్లు వెళ్ళిందంట. తర్వాత ఎడం వైపు తిరిగి 70 మీటర్లు వెళ్ళిందంట. చూసుకోండి, ఈ 70కి కరెక్ట్గా 70 అన్నారు కాబట్టి కరెక్ట్గా దీనికి లెవెల్గా తీసుకొచ్చా, 70 వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఎడం వైపు తిరిగి ఈసారి 90 మీటర్లు వెళ్ళింది. చూసుకోండి, ఇది మొత్తం 150 అండి. 90 వెళ్ళింది ఎడం వైపు తిరిగి, అంటే ఇక్కడ దాకా వెళ్ళింది అనుకుందాం, ఇది 90 అని అనుకుందాం. తర్వాత కుడివైపు తిరిగి 100 మీటర్లు వెళ్ళిందంటే ఇప్పుడు చూడండి, కుడివైపు అంటే ఇటువైపు కదా. సో కుడివైపు అంటే ఇటువైపు తిరిగి 100 మీటర్లు వెళ్ళిందంట. అండ్ ఫైనల్గా మళ్ళీ ఎడమ వైపు తిరిగి 130 మీటర్లు వెళ్ళిందంట. 130 అంటే ఎంత? ఇప్పుడు చూడండి, ఇది మొత్తం 150, అందులో ఇది 90 కవర్ అయిందంటే ఇది ఒక 60, దీనికి స్ట్రైట్గా వస్తే ఇది 60, ఇది ఇంకో 70, కరెక్ట్గా ఇదేనా 130. సో కరెక్ట్గా ఏ కిందనే ఉంటుంది బి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఎంత దూరంలో ఉంది బి ఏ నుంచి? ఏ దిక్కున ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది? ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్ డైరెక్షన్లో ఉందా, అవునా? దక్షిణం ఉందా? ఎంత దూరంలో ఉంది? క్లియర్ చూడండి, 100 100 మీటర్లు సౌత్, 100 meters సౌత్, 100 మీటర్లు దక్షిణం అవుతుందన్నమాట, ఓకేనా. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటారు డైరెక్షన్స్, ఇలా డైరెక్ట్గా డయాగ్రామ్ ఫాస్ట్గా వేసేయచ్చు. దీనిలోని ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా వేసుకుంటే వెంటనే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు, వెరీ నైస్. ఫస్ట్ వన్ సి దుర్గా ప్రసాద్ గారు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ లావణ్య, వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిరీస్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఏ నెంబర్ వస్తుంది ఈ ఇచ్చిన సిరీస్లో?
క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, సిరీస్ చూసినప్పుడు ఏమైనా స్క్వేర్స్ క్యూబ్స్ లాంటివి కనిపిస్తున్నాయా, ఏమీ కనిపించట్లేదు నాకు. పోనీ ఇక్కడ డబల్కి ఇది కొంచెం తక్కువ ఉంది, డబల్కి ఎక్కువ ఉంది, ఇది డబల్కి ఎక్కువ ఉంది, ఇది డబల్ కూడా లేదు అంటే సరైన ప్యాటర్న్ కూడా కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ చూసుకోవాలి. సో ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత 10, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 26 అనా, ఈ రెండింటికి డిఫరెన్స్ 50యా, ఈ రెండింటికి డిఫరెన్స్ 97కి ఎంత కలప 9 - 7 2 17 - 9 8. డిఫరెన్స్ చూస్తే వెంటనే ఏం కనిపించిందా, వెంటనే ఏం కనిపించకపోతే ఏం చేయాలి, డిఫరెన్స్కి డిఫరెన్స్ చూసుకోవాలి. ఫాస్ట్గా చూద్దాం. ఇదెంత 16, ఇదెంత 24, ఇదెంత 32. అబ్జర్వ్ చేయండి, 16 24 32 +8 +8. సో 32 + 8 అంటే నెక్స్ట్ది 40 ఉండాలి డిఫరెన్స్. అంటే 82కి 40 కలపాలంటే ఇది 122 ఉండాలి. సో 179కి 122 కలపండి, ఎంత అవుతుంది 9 10 11 అంటే ఎండింగ్లో 1 ఉంది, అన్నిటికీ 1 ఉంది. 17 12 ఎంత 29, ఇది 9 2 11 అంటే 290 + 11 అంటే 301 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా, 301 ఆన్సర్ అవుతుంది. సో చూసుకోండి, కొన్నిసార్లు ఏంటి అంటే డిఫరెన్స్ చూసుకున్నప్పుడు మనకు ఆన్సర్ రాకపోతే డిఫరెన్స్కి డిఫరెన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా, డిఫరెన్స్కి డిఫరెన్స్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. సో ఐ థింక్ ఫస్ట్ లావణ్య చెప్పారు, వెరీ నైస్. నెక్స్ట్ మిస్టర్ సాయి, వెరీ గుడ్ అండి. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సిలాజిజమ్స్ నుంచి క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు, ఏవి ఫాలో అవుతున్నాయి, ఏ కన్క్లూజన్ 1 ఫాలో అవుతుందా, 2 ఫాలో అవుతున్నాయా, ఏది ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. సింపులేనా, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనొచ్చు, లేదా సిలాజిజమ్స్ అని కూడా అనొచ్చు. సో దీనికి ఏం చేస్తాం మనం, వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ఫోన్స్ ఆర్ ట్యాబ్లెట్స్ అన్నారు, అన్ని ఫోన్స్ కూడా ట్యాబ్లెట్స్ అంట. సో అన్ని ఫోన్స్ ఎక్కడ ఉండాలి, ట్యాబ్లెట్స్ లోపల కదా ఉంటాయి. ఓకే, నో ట్యాబ్లెట్ ఈజ్ ఏ క్యాలిక్యులేటర్ అని అన్నారు, ఒక్క ట్యాబ్లెట్ కూడా క్యాలిక్యులేటర్ కాదంట. సో ఒక్క ట్యాబ్లెట్ కూడా క్యాలిక్యులేటర్ కాదు. సో ట్యాబ్లెట్లో ఉన్నది ఏది కూడా క్యాలిక్యులేటర్ అవ్వదు. నెక్స్ట్, ఆల్ డ్రైవ్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, అన్ని డ్రైవ్స్ కూడా క్యాలిక్యులేటర్స్ అంట. సో అన్ని డ్రైవ్స్ క్యాలిక్యులేటర్స్ అంటే అన్ని డ్రైవ్స్ ఎక్కడ ఉండాలి, క్యాలిక్యులేటర్స్ లోపల ఉండాలి. ఓకేనా, సరే ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ డ్రైవ్స్ ఆర్ ఫోన్స్, కొన్ని డ్రైవ్స్ ఫోన్స్ అంటున్నారు. అసలు డ్రైవ్సే క్యాలిక్యులేటర్స్లు ఉన్నాయి, ఒక్క క్యాలిక్యులేటర్లు కూడా మనకి ట్యాబ్లెట్ అవ్వదు. సో క్లియర్గా ఇందులో ఉన్నది కానీ ఇందులో ఉన్నది కానీ ఏది అవ్వదు. సో సమ్ డ్రైవ్స్ ఆర్ ఫోన్స్ అనేది అవ్వదు. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్ కూడా అవ్వదు. నో ట్యాబ్లెట్ ఈజ్ ఏ డ్రైవ్, ఒక్క ట్యాబ్లెట్ కూడా డ్రైవ్ కాదంటున్నారు. క్లియర్, అవును ఒకటి కూడా కాదు, క్లియర్గా ఇక్కడ ఉంది కదా, క్లియర్గా ఇంటూ సింబల్ ఉంది. ఎస్, సో కన్క్లూజన్ 3 మాత్రమే ఫాలో అవుతుంది, అంటే ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్ అని చెప్పచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, సీటింగ్ అరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు గ్రూప్ డి కావచ్చు, లేదా ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కావచ్చు, దేనికైనా సరే. ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో మీరు చూసుంటే ఒక 3-4 క్వశ్చన్స్ అడిగారు, 3 to 5 క్వశ్చన్స్ అడిగారు యాక్చువల్లీ. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఇంక ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత చేయలేము, ఎగ్జామ్లో అయితే అంతకంటే చేయలేము. సో ఇప్పుడు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్లీ సీటింగ్ అరేంజ్మెంట్ ఏమి పెద్ద క్వశ్చన్స్, పెద్ద కష్టం ఏమి కాదు ఆ క్వశ్చన్స్. యా అండి, కొన్ని డేస్ అయితే గ్యాప్ వచ్చింది ప్రశాంత్ గారు. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, 7 ఫ్రెండ్స్ ఉన్నారంట, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారంట, అందరూ కూడా సెంటర్ వైపు చూస్తున్నారంట. ఓకే, అందరూ సెంటర్ వైపు చూస్తున్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. ఆర్ మాత్రమే క్యూకి ఎస్కి మధ్యలో ఉన్నారంట, టీ
పీకి ఫీకి మధ్యలో ఉన్నారంట. వి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఎప్పుడైతే మనకు అక్కడ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో క్యూకి కుడివైపు 3వ స్థానంలో వి ఉన్నారండి, అది మనం ఫస్ట్ ప్లేస్ చేస్తాం. ముందైతే 7 గీసేద్దాం. 1 2 3 4 5 6 7 7 ఇలా గీసుకుంటామా? గీసుకుందా చూడండి, క్యూకి కుడివైపు 3వ స్థానంలో వి ఉన్నారు. సో క్యూని ఎక్కడైనా వేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ క్యూని వేసుకున్నా. రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో 1 2 3, రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో వీని వేసాను. సరే, నెక్స్ట్ ఏం ఇచ్చారు? వి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అని కూడా చెప్పేశారు. యూకి ఎడమ వైపు 3వ స్థానంలో వి ఉన్నారంట. సో యూకి ఎడమ వైపు 3వ స్థానంలో వి ఉండాలంటే యూ ఎక్కడ ఉండాలి? యూ ఇక్కడే కదా ఉండాలి. అప్పుడు ఎడమ వైపు చూడండి, 1 2 3, ఎడమ వైపు 3వ స్థానంలో వి ఉంటారు. అంతేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? సో ఫస్ట్ పాయింట్స్ వదిలేసామా? ఆర్ వచ్చేసి క్యూకి ఎస్కి మధ్యలో ఉన్నారు. సో ఇక్కడ ఓన్లీ ఆర్ మాత్రమే ఉన్నారన్నారు కదా. సో ఇటుపక్క రావడానికి ఛాన్స్ లేదా అంటే ఆటోమేటిక్గా ఆర్ ఎక్కడ వస్తారు, ఎస్ ఎక్కడ వస్తారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూడండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఏం అడుగుతున్నారో మనం చూసుకోవాలి. హూ ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్? ఆర్కి వెంటనే కుడివైపున ఎవరున్నారు, అదే క్వశ్చన్. సో నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఆర్ని ప్లేస్ చేసిన వెంటనే నాకు ఆన్సర్ వచ్చింది. సో ఆర్కి వెంటనే కుడివైపున వేస్తున్నారు. నాకు ఆన్సర్ వచ్చిన తర్వాత మనం స్టాప్ చేసేస్తాం మనం, అంతేగాని మిగతాది సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే క్వశ్చన్ ఎప్పుడు కూడా లాస్ట్ ఫైనల్గా వాళ్ళు ఏమడుగుతున్నారు అనేది మనం ఎప్పుడు చదువుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి. కొంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. లావణ్య, భోజరాజు, గుడ్ అండి. నేను డైలీ చూస్తున్నా అన్న మీకోసం. నిన్న కూడా మనం యాక్చువల్లీ లైవ్ చేసామండి, మ్యాథ్స్ క్లాస్ చేసాం. మేబీ మీరు అటెండ్ అయ్యారో లేదో తెలియదు మరి. సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అగైన్. కానీ ఇవేంటి? ఇనీక్వాలిటీస్ అంటాం ఈ టాపిక్ని. బేసిక్గా మనం ఇనీక్వాలిటీస్ అని అంటాం ఈ టాపిక్ని. జాగ్రత్తగా చూస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఇది మనకి స్టేట్మెంట్ ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు కొంచెం క్లియర్గా చెప్తాను. ఇది పీ గ్రేటర్ దాన్ ఎస్ అన్నారు. ఇది అవునా కాదా అనే చూద్దాం. పీ ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. ఎస్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి. పీకి ఎస్కి మధ్యన ఉన్న సింబల్స్ చూడండి, అంతే, ఇంకేం చూడొద్దు. పీకి ఎస్కి మధ్యన ఉన్న సింబల్ ఈజ్ ఈక్వల్ టు, వెరీ గుడ్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వెరీ గుడ్. లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్. దేనికి హై ప్రయారిటీ? లెస్ దాన్కి హై ప్రయారిటీ. అంటే ఏం చెప్పచ్చు? పీ లెస్ దాన్ ఎస్ అని చెప్పచ్చు. ఏంటి సార్ ఈ ప్రయారిటీ అని కొంతమందికి డౌట్ వస్తుంది. ప్రయారిటీ ఏంటి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఉన్నాయనుకోండి క్వశ్చన్లో, ఆటోమేటిక్గా హై ప్రయారిటీ దీనికి, తర్వాత ప్రయారిటీ దీనికి, ఫైనల్లీ దీనికి. అలాగే ఇటుపక్క తీసుకున్నా సరే, దీనికి ఫస్ట్, దీనికి సెకండ్, దీనికి థర్డ్. అదే ఒకవేళ ఈ సైన్ వచ్చి ఈ సైన్ వచ్చింది, ఆపోజిట్ సైన్స్ కనుక వచ్చాయనుకోండి, అప్పుడు వాటి మధ్యన ఉన్న రిలేషన్ మనం చెప్పలేం. సరే, అవి కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఇది పీ గ్రేటర్ దాన్ ఎస్ అన్నాడు కాబట్టి తప్పు. ఎందుకంటే ఏంటి? పీ లెస్ దాన్ ఎస్ ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది. కన్క్లూజన్ వేరేది ఇచ్చారు. సరే, జెడ్ లెస్ దాన్ క్యూ అన్నారు. జెడ్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. అసలు ఇక్కడే జెడ్ లెస్ దాన్ క్యూ అంటున్నారు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఇక్కడ నాకు కనిపించింది. ఇంక ఇక్కడ నాకు ఫస్ట్దే గ్రేటర్ దాన్ కనిపిస్తుంది, ఇంక లెస్ దాన్ కింద ఎలా మారుతుందండి అది? చూసుకోండి, జెడ్ క్యూ ఇక్కడ స్ట్రైట్గా ఉన్నాయి అవి, ఇక్కడ నాకు ఫస్ట్ గ్రేటర్ దాన్ కనిపించింది కాబట్టి అసలు ఇది అవే అవదని మనం చెప్పచ్చు. ఓకేనా? సో నన్, నెయిదర్ 1 or 2 ఈజ్ ట్రూ అని మనం చెప్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి మన మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ టోటల్ 150 hours ప్లస్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరు స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లోనే తెలుగులో ఉంటుందన్నమాట. 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. వీటితో పాటు మనం 10 ప్రీవియస్ పేపర్స్ అలాగే 10 మోడల్ పేపర్స్ కూడా మనం ఇస్తున్నాం అనమాట. ఓకేనా? సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో జీజేపీ తెలుగు యాప్ లింక్ అయితే ఉంది, అక్కడ లింక్ మీద ప్రెస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, వాటన్నిటికీ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ అడ్వర్టైజ్లు వస్తున్నాయి సార్. యూట్యూబ్లో జనరల్గా ఛానల్స్ నడిచేదే అడ్వర్టైజ్మెంట్స్ అండి.
ఛానల్ నడిచేది అడ్వర్టైజ్మెంట్ మీద. సో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఆటోమేటిక్గా, బట్ స్కిప్ చేసుకొని మళ్ళీ కొంచెం ఏదైనా మిస్ అయితే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడొచ్చు, మళ్ళీ ముందుకు వచ్చేయచ్చు ఫాస్ట్గా. ఎందుకంటే మధ్యలో ఎలాగో నేను చూడండి గ్యాప్ ఇస్తుంటాను కదా. సో ఫాస్ట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు క్లియర్గా, మార్క్స్ ఇన్ 3 tests by 3 persons ఏబిఎన్సి. ఏబిసికి వచ్చిన మార్కులు లాంటివి. సరే, ఫస్ట్ మ్యాక్సిమం మార్క్స్ ఫర్ బోత్ టెస్ట్ ఏ అండ్ టెస్ట్ బి ఆర్ 80. చూడండి, టెస్ట్ ఏ మరియు టెస్ట్ 2, టెస్ట్ 1 మరియు టెస్ట్ 2 గరిష్ట మార్కులు 80 అంటండి. ఇదేమో 80 మార్క్స్ కంట, ఇది కూడా 80 మార్క్స్ కంట, టెస్ట్ 2 కూడా. టెస్ట్ 3 ఏమో 100 మార్క్స్ కంట, ఇదేమో 100 మార్క్స్ కంట. ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మచ్ పర్సంటేజ్ హ్యాస్ ఏ స్కోర్డ్ మోర్ దాన్ సి ఇన్ ఆల్ 3 tests కంబైన్డ్. చూడండి, మొత్తం 3 టెస్టుల్లో ఏ సి కంటే ఎంత శాతం ఎక్కువ మార్కులు సాధించాడు. ఏకి సి కంటే ఎక్కువ మార్క్స్, ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందో అడుగుతున్నారు, పర్సంటేజ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎంత, 80, 80, 100, టోటల్ 260 మార్క్స్ అండి. ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చాయో ఆ టోటల్తో కంపేర్ చేస్తే ఫైనల్గా ఆ పర్సంటేజ్ వస్తుంది కదా. సో ముందు ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చాయో చూద్దామా. ఏ ఉన్నాడు ఇక్కడ, సి ఉన్నాడు ఇక్కడ ఈ టెస్ట్లోనేమో 5 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఈ టెస్ట్లోని ఇక్కడ ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఈ టెస్ట్లో చూసుకుంటే ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే మొత్తం ఎంత వచ్చాయి, 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సారీ, 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి, అంతేనా, 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో 0, 0 క్యాన్సిల్, అంటే 260కి 20 వచ్చాయి అనమాట ఎక్కువ. సో ఆ ఎక్కువ వచ్చిన దాన్ని పర్సంటేజ్ అడిగారు కాబట్టి డైరెక్ట్గా అంటే మామూలు చెప్పాలంటే ఇంటూ 100 చేస్తాము. లేదు నార్మల్గా చూసినా సరే మీకు అర్థమైపోద్ది. ఏంటి 2/26 అంటే 1/13 అని అర్థం. 1/13 అని చూడగానే మనం ఏం చెప్పాలి, అది 7.69% అని చెప్పొచ్చు. ఓకేనా, 7.69% అని చెప్పొచ్చు. కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ రీజనింగ్లోకి ఇవన్నీ ఎందుకు వచ్చాయి సార్, పర్సంటేజెస్ ఎందుకు వచ్చాయని. అంటే వాళ్ళ సిలబస్లోని డేటా ఇంటర్ప్రిటేషన్ అని రీజనింగ్లో ఇచ్చారు కదా. సో అందుకని నేను రీజనింగ్లోకి యాడ్ చేస్తాను. కరెక్ట్గా 30 క్వశ్చన్స్ అని చెప్తున్నారు కదా. సో ఆ 30 క్వశ్చన్స్ సరిపోతున్నాయి అనమాట. అందుకని రీజనింగ్లోనే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అగైన్ మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ వచ్చింది. కమాన్, ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నేను చదువుతాను. ఏమంటున్నారు, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయంట, ఒక 5 సేల్స్ పర్సన్స్ అమ్ముతున్నారంట, PQRST అనే ఒక 5. క్వశ్చన్ ఏంటి, ఫైనల్గా క్వశ్చన్ ఏంటి, ఈ PQRST అనే వాళ్ళు సేల్స్ మెన్ ఇన్ని ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మారు. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై Q ఇన్ ద టోటల్ సోల్డ్ బై PQRS అండ్ T. చూడండి, PQRS మరియు T అమ్మిన మొత్తం పాలసీల్లో Q అమ్మిన పాలసీల శాతం ఎంత, మొత్తం అమ్మిన అన్ని పాలసీల్లోని Q అమ్మిన పాలసీల శాతం ఎంత, అది క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. పర్సంటేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. పర్సంటేజెస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటి దాంట్లో యావరేజెస్ నుంచి కానీ, పర్సంటేజెస్ నుంచి కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి కానీ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా మనకి. సో అంత ఇంపార్టెంట్ టాపిక్స్, వాటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మనం ఎప్పుడు కూడా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇంకా మనకి చాయిస్ అయితే లేదు. ఏంటి, టోటల్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ టోటల్లోని క్యూ ఎంత పర్సంటేజ్ ఉంది, క్యూఏ కదండి అడిగారు, క్యూ ఎంత పర్సంటేజ్ ఉందో తెలియాలి మనకి. సో టోటల్ చేద్దామా, 100 అందాలు పక్కన పెట్టండి, మిగతా యాడ్ చేయండి. 28 మంచి నెంబర్స్ చూసుకోవాలి యాడ్ చేయడానికి కూడా మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, 36 అండ్ 11 యాడ్ చేస్తే 47 అయింది. 47కి 28 యాడ్ చేయండి, 55, 75, 75కి 65 యాడ్ చేయండి, సరిపోయిందా. 36కి 47, 55, 75, 80, 140, 140, ఇదొక 1, 2, 3, 4, 5, ఇదొక 500, అంటే టోటల్ 640. 640 క్యూ ఎంత, 165. ఇది ఎంత పర్సంటేజ్ ఉంది అని అడుగుతున్నారు. ఓకేనా.
బాగా అబ్జర్వ్ చేయండి. 640 అనేది అసలు ఓకే. ఈ లాస్ట్లో ఉన్న 20 యాడ్ చేయలేదు కదా, 660 అవుతుంది. ఓకేనా, ఈ లాస్ట్ ఉన్న 20ని నేను ఇందాక నుంచి యాడ్ చేయలేదు, కొంచెం అది జాగ్రత్త చూసుకోవాలి. సో 20 యాడ్ చేస్తే 660 అయింది. కరెక్ట్గా ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ కనిపిస్తుందా? 4 టైమ్స్ అంటే 25%. ఓకేనా, 25% అవుతుంది. 1/4 అంటే తెలుసు కదా. ఓకే, ఎస్ అండి, 660 అది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సింపుల్ క్వశ్చన్, చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చా లేదా? దీన్ని చూసిన వెంటనే చూడండి, కౌబాయ్ని ఇలా రాశారు, దీన్ని ఇలా రాశారు, సేమ్ లాజిక్తో ఏముంది అంటున్నారు. క్లియర్గా సిఓడబ్ల్యూ రివర్స్ అయ్యి డబ్ల్యూఓసి అయింది, బిఓఐ రివర్స్ అయింది, టిఐఎన్ రివర్స్ అయింది, జిఎల్ఈ రివర్స్ అయింది. సో పిఐసి రివర్స్ అయింది, కేఎల్ఈ రివర్స్ కాలేదు, తప్పు. సిఆర్ఓ అసలు రివర్సే కాలేదు, సిఆర్ఓ తప్పు. ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఆర్ సరిపోయిందా? క్లియర్గా రివర్స్ అయింది. సి మాత్రమే సరిపోయింది కరెక్ట్గా. సో 8th వన్ ఆప్షన్ సి, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి అన్న. క్యాన్సిలేషన్ కూడా చెప్పండి అన్న ప్లీజ్. సి ఇందులో క్యాన్సిలేషన్ ఇదే కదా, క్యాన్సిలేషన్ అన్న 165 660 కదా, 165 డివైడెడ్ బై 660. జస్ట్ అబ్జర్వ్ చేయండి, 160కి దగ్గరలో 4 టైమ్స్ ఉందా? 160 ఇంటూ 4 16 ఇంటూ 4 64 కదా, 160 ఇంటూ 4 640 అయింది కదా. ఇంకో 5ని ఇక్కడ ఉంచామా, 4 ఇంటూ 5 20, సరిపోయిందా 660. సో దగ్గరలో ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవచ్చు అలా మనం. ఓకేనా, అంటే మొత్తం అంతా మల్టిప్లై చేయకుండా మనకి కంఫర్టబుల్గా ఉన్న నెంబర్ అంటే ఓన్లీ 16నే తీసుకొని 16 4s are 64 అంటే ఒక 20 ఉంది, 4 5s are 20, సరిపోయింది కరెక్ట్గా 4 టైమ్స్. అలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే కాదా. ఇప్పుడేంటి 12 15 18 అంట, 45 35 25 అంట, సేమ్ అదే రిలేషన్తోని సేమ్ అదే ఆపరేషన్స్ చేస్తే సేమ్ అదే రూల్ ఫాలో అయ్యేది ఏది అని అడుగుతున్నారు, ఏ సెట్ అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఇదేంటి 12 15 18 క్లియర్ చూస్తే అర్థమవుతుంది. ఈ రెండింటికి యావరేజ్ ఇదిలా కనిపిస్తుందా? 12 + 18 30/2ఏనా, 45 + 25 70/2ఏనా. సో 13 + 17 30/2 అంటే 15 రావాలి, కానీ 10 ఉంది. 19 + 1 20/2 కాదు, 15 + 25 40/2, ఎస్ 20, సరిపోయిందా? ఆన్సర్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే ఎలా? ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నెంబర్ వేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేయండి. ఓకేనా అన్న, ఎగ్జామ్ డేట్ చెప్పండి. మోస్ట్లీ అక్టోబర్లో ఉంటుంది. మోస్ట్లీ ఎవరు దాని గ్యారంటీ ఇవ్వలేరండి. అక్టోబర్లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే. ఏదైనా అఫీషియల్గా డేట్ వచ్చే వరకు మనం చెప్పలేం. సో కరెక్ట్గా 2 months ఉందనుకోండి అంతే. సో అందుకే 60 days ప్లాన్ కూడా నేను ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. సో అందరూ రెడీగా ఉండండి. 60 days ప్లాన్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్, ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ 60 daysలోని క్లియర్గా ఏ రోజు ఏ టాపిక్స్ చదవాలి అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అందులో డెఫినెట్గా ఆ వీడియోని మిస్ అవ్వకూడదు. ఓకే, ఈజీ క్వశ్చన్ కదా, చూడగానే ఎవరన్నా ఆన్సర్ చేస్తారు. డిఫరెన్స్ ఎక్కడ 5 పెరిగింది, ఇదేమో 7 పెరిగింది, ఇదేమో 9 పెరిగింది, ఇది 11 పెరిగింది. 5 7 9 11 అంటే ఆటోమేటిక్గా 13 పెరుగుతుంది, అంటే 169 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్.
11th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ ఈజీగా ఎలా చేయాలో ఒక చిన్న విషయం చెప్తానండి. ఇలాంటి క్వశ్చన్స్ని ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీటికి ఏం చేస్తున్నారంటే కండిషన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏంటి, ఈ క్వశ్చన్ అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఏంటంటే ఈ నెంబర్ ఈ సింబల్కి ఈ కోడ్ అని చెప్తున్నారు. అంటే 9 అనే నెంబర్కి ఎల్ కోడ్ అనమాట, 5కి కే అని, 3కి జే అని, హ్యాష్కి హెచ్ అని, 6కి జీ అని, యాంపర్సెంట్కి ఎఫ్ అని, ఇలా మనకి కోడ్స్ ఇచ్చారు. కోడ్స్ ఇచ్చిన తర్వాత కానీ దానికి కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఇలాంటి క్వశ్చన్ చూసిన వెంటనే మనం కండిషన్స్ చూసుకోవాలి. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ నెంబర్స్ అయితే అన్నాడు. చూడండి దేనికి కోడ్ అడుగుతున్నారు, ముందు ఆ క్వశ్చన్ చూడాలి. ఇది దీనికి కోడ్ అడుగుతున్నారండి. ఓకేనా? ఫస్ట్ 2 ఎలిమెంట్స్ నెంబర్స్ అయితే, అలాగే లాస్ట్ది సింబల్ అయితే అన్నాడు. లాస్ట్ సింబల్ లాస్ట్ 3 కదా, ఫస్ట్ 2 నెంబర్లే కానీ లాస్ట్ సింబల్ కాదు. కాబట్టి ఇంక ఈ కండిషన్ ఏంటనేది చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సెకండ్ ఎలిమెంట్ సింబల్ అన్నాడు. సెకండ్ ఎలిమెంట్ సింబల్ ఎక్కడ అవుతుంది, నెంబర్ ఉంది. సో దీన్ని ఇంక చదవక్కర్లే. అంటే స్టార్టింగ్ లైన్ని చూడండి, రెండవ మూలకం చిహ్నం అన్నాడు. రెండవ మూలకం చిహ్నం కాదు, ఇంకెందుకు చదవడం దాన్ని? ఆ కండిషన్ చదవాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఇప్పుడు చదవండి, ఎగ్జామ్లో చెప్తున్నా, ఎగ్జామ్లో చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చదవండి, ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మొత్తం చదవండి. ఇప్పుడు మాత్రం బాగా చదవండి, క్లియర్గా అర్థం చేసుకోండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది. అప్పుడు ఎగ్జామ్లో మీకు అర్థమైపోద్ది, ఏ లైన్ చదివి ఎక్కడ ఆపేయాలో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో థర్డ్ పాయింట్ చూద్దండి. ఏంటి? ఇఫ్ ద క్వశ్చన్ హ్యాస్ ఎనీ నెంబర్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ప్రైమ్ నెంబర్. ప్రశ్నలో ఉన్న ఏదైనా సంఖ్య ముందు ప్రధాన సంఖ్య ఉంటే, ముందున ప్రధాన సంఖ్య ఉందా ఏదైనా సంఖ్యకి? 9కి ముందున 7 ఉంది, అది ప్రధాన సంఖ్య కదా, ప్రైమ్ నెంబరే కదా. ఎస్, 9కి ముందున ఉంది, ఒక నెంబర్కి ముందున ప్రైమ్ నెంబర్ ఉంది, ప్రధాన సంఖ్య ఉంది. ఉంటే ఏం చేయాలంట? దాన్ని ఇంటర్చేంజ్ ద కోడ్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్. మొదటి మరియు చివరి కోడ్లను పరస్పరం మార్చాలి. మొదటిది అంటే 7, లాస్ట్ది చివరిది అంటే 3. ఈ రెండింటి కోడ్స్ మార్చాలంటండి. అంటే ముందున 3 వస్తుంది, తర్వాత 7 కోడ్ వస్తుంది. 3 కోడ్ ఏంటి? జే. అంటే స్టార్టింగ్ జే ఉండాలి. అది కేవలం ఆప్షన్ సిలోనే ఉంది. అర్థమైందా? ఫాస్ట్గా ఎలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్, ఇలానే సాల్వ్ చేయాలి మనం. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్, వెరీ గుడ్. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇది మొత్తం వరుసగా నెంబర్స్ సింబల్స్ ఉన్నది ఇచ్చారు. దానికి ఏం చెప్తున్నారు, అసలు ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఇఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద గివెన్ సిరీస్ ఆర్ రీప్లేస్డ్ విత్ ఎ నెంబర్ విచ్ ఈస్ ప్రైమ్ అండ్ ఈవెన్, then how many such numbers will be there that are immediately preceded by a prime number and followed by a symbol? ఇచ్చిన సిరీస్లో ప్రతి సరి సంఖ్యను ఒక ప్రధాన మరియు సరి సంఖ్యతో మార్చినప్పుడు ఎన్ని సంఖ్యల ముందు ప్రధాన సంఖ్య మరియు తర్వాత చిహ్నం కలిగి ఉంటాయి. సో ఏం చేయమంటున్నాడు? మొత్తం ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ అంట ఈవెన్ ప్రైమ్ కింద మార్చమంటున్నారు. ఈవెన్ ప్రైమ్ అంటే ఏంటిది? 2 కదా ఈవెన్ ప్రైమ్. సో 2 కింద మార్చేయమంటున్నారు అన్నిటినీ, ఈవెన్ నెంబర్స్ని. సరి సంఖ్యల్ని మాత్రమే 2 చేయమంటున్నారు. ఇప్పుడు అది పెద్ద చేయాల్సిన అవసరం లేదండి మీకు. ఇప్పుడు తర్వాత ఏమవుతుందో అసలు ఏంటి మెయిన్ క్వశ్చన్ ఏంటి? నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్. సచ్ నెంబర్స్ విల్ బి దేర్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ ప్రైమ్ నెంబర్. ఒక నెంబర్కి ముందున ప్రైమ్ నెంబర్ ఉండాలంట, తర్వాత సింబల్ ఉండాలంట. ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. నెంబర్ ముందున ప్రైమ్ నెంబర్ అని అంటే ముందు 2 నెంబర్లు వరుసగా ఎక్కడున్నాయో చూసుకుందాం. ఓకేనా? 2 నెంబర్లు వరుసగా చూడండి, ఇక్కడ ఉన్నాయా? ఫస్ట్ స్టార్టింగ్లో 2 నెంబర్ వరుసగా, కానీ దానికి ముందున ప్రైమ్ నెంబర్ ఉందా? 9 ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ఈ నెంబర్స్ అనవసరం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయా నెంబర్స్ వరుసగా 2 నెంబర్స్? 3కి ముందున ప్రైమ్ నెంబర్ ఉంది, తర్వాత సింబల్ ఉంది. ఎస్, ఇలాంటి నెంబర్ మనకు కావాలి. ఇలాంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయంటున్నారు? 3 ఇలాంటి నెంబర్స్. నెక్స్ట్ 4, 5 అవునా? 4కి ముందుది 5, తర్వాతది @ ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్.
ఓకే, నెక్స్ట్ 2 నెంబర్స్ 2, 4. ఇప్పుడు చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు 2కి ముందుది 4 ఉందా? 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా అంటే వాళ్ళు చెప్పారు కదా, ఏం చెప్పారు? అన్ని ఈవెన్ నెంబర్స్ని, సరి సంఖ్యల్ని ప్రైమ్ నెంబర్ కింద మార్చమన్నారంటే 4ని మనం 2ని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదే కదా చెప్పారు. సో 2 ముందున ప్రైమ్ నెంబర్ ఉంది, తర్వాత సింబల్ ఉంది. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ వరుసగా ఇవి ఉన్నాయా? 6కి ముందు ప్రైమ్ నెంబర్, ఇది సరిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 నెంబర్స్ అయితే వరుసగా లేవు. సో మొత్తం 4 ఉన్నాయని అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చూసాం? వరుసగా 2 నెంబర్స్ ఉన్నది ఫస్ట్ మనం చూసుకున్నాం. ఎందుకు? ప్రైమ్ నెంబరు సింబల్ అంటే 2 నెంబర్స్ ముందు వరుసగా ఉండాలి కదా కనీసం. ఫస్ట్ అది చూసాం అంతే. ఓకేనా, చాలామంది మిస్టేక్ చేసినట్టున్నారు ఈ క్వశ్చన్. ఎందుకు? ఈజీ క్వశ్చనే కదా ఇది, ఇందులో ఏముంది కష్టం? 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎక్కడైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే తప్పకుండా అడగండి. అండ్ ఫాస్ట్గా ఒకసారి వీడియోని లైక్ చేసేయండి. 100 కనిపించాలి ఇప్పుడు వెంటనే మనకి ఇప్పుడు లైక్స్ 100 కనిపించాలి. ఓకే, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో ఫ్యూయల్ కోడ్ 50 అంట, జీర్ కోడ్ 44 అంట, ఫేర్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ నెంబర్ కింద మారిందో ఏం చేయాలి? వాటిని నెంబర్స్, వాటి వాల్యూస్, కోడ్స్ తీసుకోవాలి. నెంబర్ యొక్క నెంబర్ కోడ్స్ తీసుకోవాలన్నమాట ఆల్ఫాబెట్స్కి. ఎఫ్ ఎంత? 6, యూ ఎంత? 21, ఈ ఎంత? 5, ఎల్ ఎంత? 12. మొత్తం యాడ్ చేయండి. 6, 5, 11, 32, 44. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? 50 ఇచ్చాడు, అంటే +6 చేసి ఉండొచ్చు. జే ఎంత? ఇప్పుడు జీర్ రాస్తున్నాం. జే 10, ఈ 5, ఇంకో ఈ 5, ఆర్ వచ్చేసి 18, సో 20, 38. కానీ అక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు? 44 ఇచ్చారు, అంటే క్లియర్గా ఎస్ +6 వేశారు. ఇంకేముంది? +6 వేయండి ఫేర్గా అనుకొని. ఎఫ్ 6, ఏ 1, ఆర్ 18, ఈ 5, 5, 1, 6, 6, 6, 12, 8, 18, 12 + 18, 30, 30 + 6, 36. అంతేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మిస్టేక్స్ వేస్తున్నారు కొంతమంది, చూసుకోండి ఏం మిస్టేక్స్ వేస్తున్నాము అనేది. అండి, టెక్నీషియన్ 3 ప్రీవియస్ పేపర్స్ కూడా మనం తప్పకుండా చెప్దాం. కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్గా చెప్పుకుందాం. కానీ ఓకే, ఫాస్ట్గా చెప్పాలి. ఇంకా ప్లస్ అంటే డివిజన్ అంట, మైనస్ అంటే ఇంటూ అంట, డివిజన్ అంటే మైనస్ అంట, ఇంటూ అంటే ప్లస్ అంట. ఇంకేముంది? ఫస్ట్ ఏం చేస్తాం? డివిజన్ కదా చేస్తాం. 16 / 4 అంటే 4 ఇంటూ 8 -3 + 2 అంటే 4 × 8 32లోంచి -3 + 2 అంటే -1 చేయాలి, అంటే 31 ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇవి కూడా ఈజీ క్వశ్చన్సేనా? మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ క్వశ్చన్, అవునా? ఏంటి, ఏం అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు? ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్, ఈ నెంబర్లో అంటండి అవన్నీ కూడా చేయాల్సింది. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ రైట్? చూడండి, ఈ సంఖ్య ఉంది కదా, ఇందులోని ప్రతి బేసే అంకెకు 2 జోడించాలంట, ప్రతి సరే అంకె నుండి 1 తీసేయాలంట. అలా అయితే ఎడమ నుంచి 3వ అంకె మరియు కుడి నుంచి 3వ అంకె మొత్తం ఎంత అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆడ్ డిజిట్కి 2 కలపమన్నారు కదా అని చెప్పి ఈ నెంబర్ని మొత్తం అన్నిటికీ కలుపుకుంటూ కూర్చుంటారు. అది మనం చెయ్యకూడదు. మనం ఏం చేయాలి? వాళ్ళు అడిగింది ఏంటి? ఎడమ వైపు నుంచి 3వది అంటే 1, కుడివైపు నుంచి 3వది అంటే 2. ఈ రెండింటిని కలపమంటున్నారు. ఎప్పుడు? వాళ్ళు చెప్పింది చేసిన తర్వాత. వాళ్ళు ఏం చెప్పారు? ఆడ్ డిజిట్ అయితే బేసి అంకె అయితే 2 కలపమన్నారు. సో ఇది బేస్ అంకె కాబట్టి 2 కలిపా, అంటే ఇది కొత్తది 3 అయింది. సరే అంకెలోంచి 1 తీయమన్నారు, ఈవెన్ నెంబర్లోంచి, ఇది 1 అయింది. సో ఇప్పుడు కలపండి, 3 + 1 4 అయింది, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, బట్ కొంతమంది మిస్టేక్స్ వేస్తున్నారు, చూసుకోండి. ఈజీ క్వశ్చన్స్ మిస్టేక్ చేయకూడదు. కొన్ని క్వశ్చన్స్ ఒప్పుకుంటా, బట్ ఇంతవరకు అలాంటి క్వశ్చన్స్ అయితే కనిపించలేదు కదా మనకి. చూడండి, మెయిన్ థింగ్ రైల్వే ఎగ్జామ్స్లోని రీజనింగ్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వచ్చేయాలి కంపల్సరిగా. పోనీ ఎక్కడో బై ఛాన్స్ ఒక్కటి తీసేద్దాం అంతే, ఒకే ఒక్క మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఉండాలంతే. అంతకు మించి అసలు మెయిన్గా 30కి 30 వచ్చేయాలి. అలా మనం ప్రిపేర్ అవ్వాలి. సో క్లియర్ చూడండి, యూ విడబ్ల్యూ, వి మిస్సెస్ డబ్ల్యూకి వెళ్ళారు, XY ZA BC, సి వస్తుంది, తప్పు ఇది. సో నెక్స్ట్ CDEF GHI JKL MN O అంటే ఇది తప్పు. ఇంకా నెంబర్స్ ఉన్నాయి కదా, 4 9 19 39 అంటే ఇక్కడ ఏమైంది, ఇది +5 అయింది, ఇది +10 అయింది, ఇది +20 అయింది. సో అంటే డబల్ యాడ్ అవుతుంది, అంటే ఇది 40 యాడ్ అవుతుంది. సో 79 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో COA-79 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఈ క్వశ్చన్ కూడా. సో ఫాస్ట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై సింబల్స్? సింపుల్ క్వశ్చనేనా? అటు ఇటు సింబల్ ఉండాలంటండి, అటు ఇటు సింబల్ ఉండాలంట, మధ్యలో నెంబర్ ఉండాలంట. ఓకేనా? సో అటు ఇటు సింబల్ ఉండి మధ్యలో నెంబర్. సో నెంబర్ ఉంది కానీ అటు ఇటు సింబల్ లేదు, నెంబర్ ఉంది అటు ఇటు సింబల్ లేదు, నెంబర్ అటు ఇటు సింబల్ ఇక్కడ ఉంది చూడండి. 3 అటు ఇటు సింబల్ ఉంది, 4 అటు ఇటు సింబల్ ఉంది, 6 అటు ఇటు సింబల్ ఉంది. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. సో మొత్తం 3 ఉన్నాయి. ఈజీ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ థింగ్, ఈజీ క్వశ్చన్ మాత్రం అస్సలు క్షమించకూడదు, చాలా ఫాస్ట్గా చేసేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మిస్టేక్స్ చెయ్యకూడదు. గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నా చూద్దాం. రెక్టాంగిల్ రిప్రజెంట్ స్టూడెంట్స్ అంట, దీర్ఘ చతురస్రం విద్యార్థులను సూచిస్తుందంట. సో ఇది మొత్తం స్టూడెంట్స్ అని చెప్తున్నారు. సరే, సర్కిల్ వచ్చేసి గర్ల్స్ అంటండి, సర్కిల్ వచ్చేసి గర్ల్స్ అంట. ఓవెల్ రిప్రజెంట్స్ ఆర్ట్స్ అంట, ఈ ఓవెల్ వచ్చేసి ఆర్ట్స్ అంట. సరే, ఇక్కడేమో గర్ల్స్. ట్రయాంగిల్ వచ్చేసి స్పోర్ట్స్ అంటండి, ట్రయాంగిల్ స్పోర్ట్స్ అంట. సరే, ఇప్పుడు ఏమడుతున్నారు, హౌ మెనీ గర్ల్స్ స్టూడెంట్స్ హ్యావ్ టేకెన్ ఆర్ట్స్ స్ట్రీమ్ అండ్ డు నాట్ ప్లే స్పోర్ట్స్? చూడండి, ఎన్ని బాలికలు ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నారు మరియు క్రీడల్లో పాల్గొనలేదు. గర్ల్స్ అయి ఉండాలి, అంటే సర్కిల్లో ఉండాలి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకోవాలి, ఈ ఓవెల్లో ఉండాలి, కానీ ట్రయాంగిల్లో ఉండకూడదు. సర్కిల్లో ఉండాలి, ఓవెల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండకూడదు. సర్కిల్లో ఓవెల్లో ఉన్నవి 211 138, కానీ ట్రయాంగిల్లో ఉండకూడదు కాబట్టి ఆ 138 రాదు, అంటే 211 అవుతుంది. 211 ఫస్ట్ది కేవలం ఆప్షన్ సిలో కనిపిస్తుంది, అవునా? ఇక్కడ రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి ఫస్ట్ది 211 ఉన్నది ఆప్షన్ సిఏ కాబట్టి వెంటనే టిక్ పెట్టచ్చు. కావాలనుకుంటే నెక్స్ట్ది కూడా టెస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి. ఇక్కడ కనుక రెస్పెక్టివ్లీ అనకుండా జస్ట్ ఈ నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ కూడా 211 ఉంది కాబట్టి మనం టెస్ట్ చేయాల్సి వచ్చి ఉంటుంది, ఎందుకంటే రెస్పెక్టివ్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఇంక కన్ఫర్మ్ చేస్తారు, అదే ఆర్డర్లో ఇచ్చారు ఆన్సర్స్ అని. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ నైస్. సరే, ఇప్పుడు నేను చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేసిన వాళ్ళని మాత్రమే
నేను ఫస్ట్ 3 మెంబర్స్ నేమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను ఇప్పటి నుంచి, ఓకేనా? ఫస్ట్ 3 మెంబర్స్ లెట్ us see. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేయాలి. సరే, సునీత్ వచ్చేసి 10 మీటర్లు నార్త్ వైపు వెళ్ళాడంట, 10 మీటర్లు. ఎడం వైపు తిరిగి 11 మీటర్లు వెళ్ళారంట. కుడివైపు తిరిగి 13 మీటర్లు వెళ్ళారంట. మళ్ళీ కుడివైపు తిరిగి 25, అంటే 11 కంటే చాలా ఎక్కువ, 25 మీటర్లు వెళ్ళారంట. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నారు, ఏ డైరెక్షన్లో ఉన్నారని అడుగుతున్నారు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నారని అడగట్లేదండి. చూసుకోండి, విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ. ఏ డైరెక్షన్, ఇది ఏ డైరెక్షన్? ఈస్ట్ కదా. ఈస్ట్ అంటే తూర్పు దిక్కున చూస్తున్నారు, తూర్పు దిక్కు వైపు చూస్తున్నారు. సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ కదా, ఏమీ లేదు అందులో. 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 19th వన్ ఆప్షన్ డి కదా, ఎవరు ఆన్సర్ చేశారో ఫస్ట్ చూస్తాను నేను. శివరంజని వెరీ గుడ్ అండి. నెక్స్ట్ రమేష్, నెక్స్ట్ క్రిష్ చెప్పారు, వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ వేసి చెప్పండి అంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అయ్యండి, ఓకేనా? మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో తెలియాలి కదా. ఓకే, March 15, 2022 ట్యూస్డే అయితే, మంగళవారం అయితే 15 March 2020 ఏ రోజు అవుతుందని అడుగుతున్నారు. 2020 ఏ రోజు అవుతుంది? 2022లోని March 15 ఏమో ట్యూస్డే అంట, 2020లో March 15 ఏ రోజు? ఒకటి, క్యాలెండర్స్లోని మనం ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోస్ చాలా పెట్టాం. క్యాలెండర్స్ జీజేపీ అని కొట్టండి, మీకు మంచి వీడియోస్ వస్తాయి. అవి చూసినా సరే మీకు అర్థమైపోద్ది ఏంటి విషయం ఏంటి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు ఏ రోజు? ఈరోజు డేట్ ఎంత? July 30 కదా ఈరోజు, July 30. ఏ రోజు ఈరోజు? వెన్స్డే, అవునా? ఇదేంటి? 2025. సో ఇదే July 30th 2026 ఏ రోజు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బర్త్డే ఉందనుకోండి ఎవరిదైనా వెన్స్డే, ఆ నెక్స్ట్ ఇయర్ సేమ్ వాళ్ళది ఆ నెక్స్ట్ డే వస్తుందన్నమాట, థర్స్డే అవుతుంది. ఎప్పుడు ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, ఏంటిది? లీప్ ఇయర్ అంటే February 29th ఉండకూడదు ఈ రెండు డేట్స్ మధ్యలోని. ఉందా February 29th? 2026 లీప్ ఇయర్ కాదు కదా, సో February 29th లేదు, ప్రాబ్లం లేదు, ఓకేనా? అంటే ఆ నెక్స్ట్ డే వస్తుందన్నమాట. సో సేమ్ అలాగే ఇక్కడ చూడండి, ఇదేమో 2022, ఇదేమో 2020. 2022లోని ఆ డేట్ ట్యూస్డే అయింది, ఇక్కడ ఏ డే అవుతుంది అని అడుగుతున్నారు. ఈ మధ్యలో 2020 March 15 కదా అన్నారు. ఇక్కడ డేట్ ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకంటే February 29 మధ్యలో ఉందో లేదో చూసుకోవాలి. లీప్ ఇయర్ 2020, కానీ ఈ 2020 నుంచి 2022 మధ్యలోని ఆ March 15th నుంచి March 15th మధ్యలో February 29th అయితే రావట్లేదు. సో క్లియర్గా ఇది ట్యూస్డే అయినప్పుడు దాని ముందు ఇయర్ మండే అవుతుంది, దాని ముందు ఇయర్ సండే అవుతుంది. సో 2020 March సండే అవుతుంది అని చెప్పాలి మనం, ఓకేనా? రాంగ్ ఆన్సర్స్ అంటున్నారు. ఎవరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారని మీరు ఫీల్ అవుతున్నారు. సో 20th వన్ చూద్దాం. ఓకే, ఆ లోపు 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎన్టీఆర్, ఐ థింక్ మీరు ఫస్ట్ 20 క్వశ్చన్ అది బి అని పెట్టారు. నందా, శ్యామ్, ఎన్టీఆర్, గుడ్ అండి. ప్రసన్న, హారిక, వెరీ గుడ్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిక్స్ పర్సన్స్ ఉన్నారంట, ఫ్లోర్ 1 నుంచి 6 వరకు ఉన్నారంట. లోవర్ మోస్ట్ ఫ్లోర్ 1 అంట. సో 1, 2, 3, 4, 5, 6. సరే, ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు ఏమైనా ఎగ్జాక్ట్గా ఇచ్చారనుకోండి, ఎవరు ఈ ఫ్లోర్లో ఉన్నారు అంటే ఆ ఫ్లోర్లో వేసేయండి ఫస్ట్. ఇప్పుడు వీ లివ్స్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్, వీ అందరికంటే కింద ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి వీని వేస్తాం ఫస్ట్. ఇక్కడ ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే డబ్ల్యూ ఏమో ఫ్లోర్ 2లో ఉన్నారు, సో డబ్ల్యూని వేస్తాం. ఇప్పుడు పాయింట్స్లో చూద్దాం. ఎక్స్ అండ్ యూ లివ్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్. ఎక్స్ యూ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్లో ఉన్నారంట,
సంఖ్యల అంతస్తులో ఉన్నారు, అంటే 4, 6లో ఉన్నారు. ఎక్స్ యు, సరే అంటే ఎక్స్ ఇక్కడ ఉంటే యు ఇక్కడ ఉంటారు, యు ఇక్కడ ఉంటే ఎక్స్ అక్కడ ఉంటారు. సరే ప్రస్తుతానికి పక్కన పెడదాం. నెక్స్ట్ టీ లివ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ యూ అండ్ డబ్ల్యూ. యూకి డబ్ల్యూకి మధ్యన కరెక్ట్గా టీ ఉంటారంటండి. ఇప్పుడు చూడండి ఇక్కడ డబ్ల్యూ ఉన్నారండి, యూకి డబ్ల్యూకి మధ్యన టీ ఉంటారంటే ఇప్పుడు యూ ఫర్ ఎగ్జాంపుల్ 6th వచ్చిందనుకోండి, అప్పుడు టీ ఎక్కడ వస్తుంది? 4thలో వస్తుందా? ఎందుకంటే డబ్ల్యూకి యూకి మధ్యలో ఎగ్జాక్ట్గా టీ ఉండాలి కాబట్టి, అంతేనా? కానీ మనకేం తెలుసు, ఎక్స్ యూ వచ్చేసి 4, 6లో ఉండాలి, కానీ ఇక్కడ టీ వస్తుంది 4లోకి, కాబట్టి ఈ ఛాన్స్ ఉందా? ఈ ఛాన్స్ లేదు. అంటే ఆటోమేటిక్గా ఇంకెక్కడ ఉంటుంది యూ, అప్పుడు ఇక్కడైనా ఉండాలి. యూకి డబ్ల్యూకి మధ్యన టీ ఇక్కడైనా వేసుకోగలం ఇంక మనం, అంతేనా? అప్పుడు ఆటోమేటిక్ ఎక్స్ ఇక్కడైనా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ యూ మాట్లాడుకున్నాం ఇందా నుంచి 4, 6లో ఉండాలని, ఓకేనా? సో ఆటోమేటిక్గా ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఆ ఫ్లోర్ 5లో ఎవరు ఉన్నారని అడుగుతున్నారు, వాళ్ళే మిగిలిపోయారు. వాళ్ళు ఎవరు? ఎస్ మిగిలిపోయారు. సో ఎస్ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 21 ఆప్షన్ ఏ కదా ఆన్సర్. 21 ప్రవీణ్ కుమార్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ అపర్ణ, నెక్స్ట్ రమేష్ చెప్పారు. వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎన్ ఈవెన్ నెంబర్? ఎన్ని నెంబర్లు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ముందున సరి సంఖ్య ఉండాలంటే తర్వాత కూడా సరి సంఖ్య ఉండాలంట. సో 1 ఉంది, ఇప్పుడు అటు ఇటు ఈవెన్ నెంబర్స్ ఉండాలంటండి. 5 కాదు, 1 కాదు, 2 కాదు, ఎందుకంటే ఇటు 6 కాదు, 3 అవుతుందా? ఇటు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అవును. 8 అవ్వదు, ఎలాగా 6 అవ్వదు, 5 అవ్వట్లే, 3 అవ్వట్లే, 6 అవ్వట్లే, 5 అవ్వట్లేదు, 3 అవ్వట్లేదు, 2 అవ్వట్లేదు, 5 అవుతుందా? ఎస్. 6 అవ్వట్లేదు, 9 అవ్వట్లేదు. ఇంకా ఆడ్ నెంబర్ ఉంటే మనం ఇంకా పక్కది ఆడ్ నెంబర్ పక్కన ఉన్నదాన్ని ఇంకా చూడక్కర్లే, అంతేనా? సో 5, 1, 7, 2 ఏం చూడక్కర్లే, అంటే 2 ఉన్నాయి, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, ఓకే. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 22 ఆప్షన్ 4 కదా. శివరంజని కరెక్ట్గా చెప్పారు, నెక్స్ట్ అపురూప, నెక్స్ట్ ప్రసన్న, హారిక. వెరీ గుడ్ అండి. మీ అంత ఈజీగా మేము క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలండి? ఓకే, యాక్చువల్లీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను, ఇప్పుడే చెప్తా చూడండి. అంటే యాక్చువల్లీ మన ఛానల్ ఒక చిన్న అచీవ్మెంట్ చేసుకుందనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, కంగ్రాట్స్ ఆన్ యువర్ 10th యానివర్సరీ అన్నారు. సో మన ఛానల్ యాక్చువల్ మన ఫస్ట్ వీడియో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్లోని ఫస్ట్ వీడియో నేను July 30th, కరెక్ట్గా July 30th, 2015 ఇదే డేట్న 2015లో ఫస్ట్ వీడియో పెట్టాను అనమాట. సో 10th యానివర్సరీ కంగ్రాట్స్ చెప్తుంది, యూట్యూబ్ చెప్తుంది మన కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలా ఇయర్స్ మన ఛానల్ వెళ్ళాలని ఐఎమ్ హోపింగ్ సో. సో ఓకే, 7 డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్నారంటున్నారు. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 డిఫరెంట్ ఫ్లోర్స్లోని లోవర్ మోస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1 అన్నారు. సో 1 నుంచి వేసాను. ఇప్పుడు ఫాస్ట్గా ఏమి ఇచ్చారు చూద్దాం. క్యూ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2. క్యూ వచ్చేసి నెంబర్ 2లో ఉన్నారంట. ఫస్ట్ ఏదైతే స్ట్రైట్గా ఇచ్చారో వాటిని మనం ప్లేస్ చేసుకోవాలి, ఓకేనా? ఆర్ వచ్చేసి యూకి పైన ఉన్నారంట, ఎస్ వచ్చేసి వికి కిందన ఉన్నారంట, ఇమీడియట్లీ కిందన ఉన్నారు. ఓన్లీ ముగ్గురు మాత్రమే ఉన్నారంట టీకి పీకి మధ్యన. ఆర్ వచ్చేసి టాప్ మోస్ట్ ఫ్లోర్, అందరికంటే పైన ఉన్నారంట. ఓన్లీ ఒకరు మాత్రమే ఆర్కి పీకి మధ్యన ఉన్నారంట. చూడండి, ఆర్కి పీకి మధ్యన ఒకరు మాత్రమే ఉన్నారంటే పీ ఇక్కడే కదా రావాలి.
క్వశ్చన్ ఏమంటున్నారు, ఆన్ విచ్ ఫ్లోర్ డస్ పీ లివ్, పీ ఏ అంతస్తులో ఉన్నారు అని అడుగుతున్నారు. అది చూడండి, ఆ క్వశ్చన్ చూడండి. అంటే మనం ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ కనుక వస్తే అవన్నీ అనవసరమైనవి చాలా సాల్వ్ చేసి ఉంటాం. బట్ డైరెక్ట్గా పీ ఎక్కడున్నారంటే పీ 5th ఫ్లోర్లో ఉన్నారు, ఆన్సర్ అయిపోయింది కదా ఇక్కడికి, అవునా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, ఆదిత్, నంద, తెలుగు, భూలక్ష్మి, శివరంజని, వంశీ, ప్రవీణ్ కుమార్, చంటి, థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ రైట్, మీ అంత ఈజీగా మేము క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలండి అన్నదానికి నాకు అది సడన్గా అది గుర్తొచ్చింది. ఎందుకంటే ఓకే, మన ఛానల్ స్టార్ట్ చేసి ఒక 10 years అయిపోయింది కదా అని. అండి ఒకటే అండి, ప్రాక్టీస్ చేయాలి. నేనంటే 10 years చేయాలని చెప్పట్లేదు, మీరు ప్రాక్టీస్ కనుక బాగా చేస్తాయి. యాక్చువల్లీ రీజనింగ్ చాలా ఈజీ టాపిక్. యాక్చువల్లీ చాలా ఈజీ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ నేను రీజనింగ్ అని చెప్తా. కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, మన తప్పులు మనం ఏంటి, ఏ టాపిక్లో మనం ల్యాగ్ ఉందో అది తెలుసుకోవాలి మనం ఫస్ట్. దాన్ని ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 35, 12, 29, 23, 16, 31 అన్నారు, ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, కొంచెం బాగా అబ్జర్వ్ చేద్దాం. 35, 29 ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 6 అయింది కదా, 6కి డబల్ ఉంది, అంతేనా అవుతుంది. 23కి 31కి డిఫరెన్స్ 8, 8కి డబల్ 16. సో వీటి మధ్య డిఫరెన్స్ ఇది సరిపోవట్లేదు, మధ్యలో 25 కదా ఉంది. వీటి మధ్యలో డిఫరెన్స్ 6 ఉంది, సో ఇది సరిపోవట్లేదు. వీటి మధ్య డిఫరెన్స్ 3 ఉంది, 3కి డబల్ కాదు ఇది. 19, 4, 4కి డబల్ 8. సరిపోయిందా? సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది చూసిన వెంటనే ఇప్పుడు ప్లస్ చేయడం, మైనస్ చేయడం ఎందుకు చేస్తాం? అది మనకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అది ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనుకోండి చాలా ఈజీ, దీనికి అంత పెద్ద ప్రాక్టీస్ అవసరం లేదు. కొంచెం చిన్న కాన్సెప్ట్ తెలుసుకుంటే వెంటనే ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనుకోండి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏంటి ఏ ఆపరేషన్స్ చేసి చూడాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది? ప్రాక్టీస్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓన్లీ ఎడిషనో, ఓన్లీ సబ్ట్రాక్షనో ప్రతిసారి చేయలేం కదా. కొన్నిసార్లు యావరేజ్ తీయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మల్టిప్లై చేసి ఇంకో నెంబర్తో డివైడ్ చేయాల్సి వస్తుంది. రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి, అవే ప్రాక్టీస్ వల్ల వస్తాయి మనకి. థ్యాంక్ యూ అండి హర్ష గారు. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎలా ఈజీగా చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు చూడండి, హెచ్ నుంచి ఎస్కి అన్నారు. ఇందాక నేను క్లియర్ కాన్సెప్ట్ చెప్పేసా. హెచ్ నుంచి ఇలా ఎస్కి వెళ్తున్నాం, హెచ్ గ్రేటర్ దాన్ ఉంది, ఇంకా లెస్ దాన్ ఎందుకు వస్తుంది? అయిపోయింది అక్కడికి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అన్నారు. ఏ ఇటు ఉంది, వై ఇటు ఉంది. చూసుకోండి, ఇటు ఇది రివర్స్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. సరిపోయిందా? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై సరిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఇప్పుడు ఈ సింబల్స్ చూసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో దీనికి హై ప్రయారిటీ, సో దాన్నే పెట్టాం. సో కన్క్లూజన్ 2 ఫాలో అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, చూసుకోండి. ఎందుకు ఈజీ క్వశ్చన్స్ కూడా కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారంటే మీరు అస్సలు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. బేసిక్గా సీరియస్లీ మీరు అస్సలు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్, ఏ సీటింగ్ అరేంజ్మెంటో పజిలో అనుకోండి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అంత వెంటనే చేయలేము, దానికి ఒప్పుకోవచ్చు. బట్ ఈజీ క్వశ్చన్స్ మాత్రం అస్సలు. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి వచ్చారు? అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ హ్యావ్ డిసైడెడ్ టు చార్జ్ హెవీ పెనాల్టీ ఆన్ రెసిడెంట్స్ హూ డు నాట్ సెగ్రిగేట్ దేర్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. చూడండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు తమ పొడి వ్యర్థాలను మరియు తడి వ్యర్థాలను వేరు చేయని నివాసితులపై భారీ జరిమానా విధించాలని నిర్ణయించాయంటండి. సరే, ఇప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్ అనగానే దాన్ని సపోర్ట్ చేస్తుందా, స్ట్రెంగ్తన్ చేస్తుందా, బలపరుస్తుందా, బలహీనపరుస్తుందా చూడాలి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమి వచ్చారు? ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ద గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ సెగ్రిగేషన్ ఆఫ్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. ఇప్పుడు గవర్నమెంటే చెప్పిందంట తడి వ్యర్థాలని సపరేట్గా, పొడి వ్యర్థాలని సపరేట్గా చేయాలని ప్రభుత్వం చెప్పింది.
కాబట్టి అపార్ట్మెంట్ ఫాలో అవడంలో కంపల్సరీ తప్పులేదు కదా. సో ఆర్గ్యుమెంట్ స్ట్రెంగ్తన్ చేస్తుంది కదా క్లియర్గా. ఎస్, బలపరుస్తుంది. నెక్స్ట్ది, ఆల్ అపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ సెపరేట్ బిన్స్. చూడండి, అన్ని అపార్ట్మెంట్స్కి డ్రై వేస్ట్కి ఒక బిన్ను, ఓకేనా, ఒక డబ్బా, వెట్ వేస్ట్కి తడి చెత్తకి ఒక డబ్బా కూడా ఇచ్చారంట. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో తప్పులేదు కదా. క్లియర్గా ఇది కూడా మనకి ఏం చేస్తుంది, స్ట్రెంగ్త్ అనే కదా చేస్తుంది. ఇది కూడా బలపరుస్తుంది. ఎందుకంటే డబ్బాలు ఓపితే నెత్తి మీద వేస్తామా అని కూడా అడగచ్చు కదా ఆడియన్స్, జనాలు. సో డబ్బాలు కూడా ప్రొవైడ్ చేసినప్పుడు అంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్కి కరెక్ట్గా మనకి స్ట్రెంగ్తన్ చేస్తున్నా లేదా, ఎస్, బలపరుస్తుంది. సో డబ్బాలు కూడా ఇస్తున్నారంటే ఇంకా సులభతరం చేస్తున్నారు ఆ పని చేయడానికి. సో క్లియర్గా రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 26 ఆప్షన్ 1. తిరుపతి రావు గారు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ రియాలిటీ టీవీ 2. నెక్స్ట్ ధనుంజయ, వెరీ గుడ్ అండి. ఏంటి సడన్గా సైలెంట్ అయిపోయారేంటి మొత్తం, ఏమైంది? లాస్ట్ 4 క్వశ్చన్స్ అండి, అంతే. జస్ట్ 4 more క్వశ్చన్స్. ఫాస్ట్ ఉండాలి అందరూ. డైలీ క్లాస్ ఉండడానికే మనం ట్రై చేస్తామండి. 7 o'clockకి రోజు రాత్రి 7 గంటలకి. ఓకేనా. ఓకే. సో 5 కూర్చున్నారంట సర్క్యులర్ టేబుల్. 5 అనగానే చాలా ఈజీ క్వశ్చనే కదా, అవునా. 1 2 3 4 5. సరే, స్టార్టింగ్ లెటర్స్ చూడండి, డిపిఆర్ఎస్టి. ఓకే, అన్నీ వేరు ఉన్నాయి, ప్రాబ్లం లేదు ఇంక మనకి. పాలకు మాత్రమే ఆర్ఎన్టీ మధ్యన కూర్చున్నారు. టీ వచ్చేసి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి సెకండ్ రైట్లో, ఎస్కి కుడివైపున రెండో ప్లేస్లో టీ ఉన్నారంట. ఇంకేమిచ్చారు? సరే, ఎస్ టీ ఎలాగో వచ్చింది కాబట్టి ఆర్కి టీకి మధ్యన పీ ఉన్నారంట. సో క్లియర్గా ఆర్కి టీకి మధ్యన పీ ఉంటే పీ ఇటుపక్క రావడానికి ఛాన్స్ లేదు కదా. అంటే పీ ఇక్కడే రావాలి, అంటే ఇక్కడ ఆర్ రావాలి, అంతేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, లెఫ్ట్ ఆఫ్ తపన్ ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నారు. టీకి లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? మిగిలిపోయింది ఎవరు? పీ డి మిగిలిపోయారు, అంతేనా. డి అంటే ఎవరు? దివిస్ కూర్చున్నారు లెఫ్ట్ సైడ్ పక్కన. ఓకేనా. సో 27 ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శివరంజని, చంటి రాయ్, ప్రసన్న, హారిక, వెరీ గుడ్ అండి. 5 members ఉన్న క్వశ్చన్కి తప్పు చేస్తా ఎలా అండి? సీటింగ్ అరేంజ్మెంట్ 5 members ఉంటే ఈజీగానే వస్తుంది కదా, అవునా కదా. సో ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. 120 likes అయిపోవాలి ఇప్పుడు, వెంటనే 120 వెంటనే అయిపోవాలి ఇప్పుడు, ఇలా జస్ట్ ఇలాగా అంతే. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హౌ మెనీ సచ్ అకౌంటెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో బైలింగ్వెల్స్. ద్విభాషా నిపుణులు కూడా అయినా అలాంటి అకౌంటెంట్లు ఎంతమంది ఉన్నారు? అకౌంటెంట్లు అవ్వాలంట, బైలింగ్వెల్స్ అవ్వాలంట, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఈ సర్కిల్లోనే ఉండాలి, ఈ సర్కిల్లో కూడా ఉండాలి. ఎంతమంది? 15, ఇది ఒక 9, అంటే 15 + 9 24 మంది ఉన్నారండి. ఓకేనా. 24 members ఉన్నారు. చూసుకోండి, కొంతమంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళ గురించి స్పెషల్గా చెప్తున్నా. ఏంటి అంటే ఇక్కడ నాట్ మేల్, పురుషులు కాని అని ఇవ్వలేదు కదా. పురుషులు కాని అని ఇస్తే అప్పుడు మనం ఈ 15ని తీసుకోం. కానీ నాట్ మేల్ అని ఇవ్వలే, పురుషులు కానీ, అసలు పురుషుల గురించే మాట్లాడలేదు వాళ్ళు మేల్ అయితే మనకెందుకు, ఫిమేల్ అయితే మనకెందుకు, ఇంకేదైనా మనకు అసలు అనవసరమైన విషయం. మనకు కావాల్సింది ఏంటి? బైలింగ్వెల్స్ సర్కిల్లోని, అకౌంటెంట్ సర్కిల్లోని, రెండిట్లోని ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది మాత్రమే క్వశ్చన్. సో ఈ రెండిట్లోని ఉన్నది 15 + 9 24 members ఉన్నారు. కానీ అక్కడ స్పెసిఫిక్గా చెప్తే ఆ మేల్ కాకూడదు అంటే అప్పుడు 15 తీసి ఓన్లీ 9 వస్తుంది. ఓకేనా.
29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆ మిస్టేక్స్ చేయకూడదు. అందుకే క్వశ్చన్ని ఎప్పుడు క్లియర్గా చదవాలి మనం. ఎప్పుడైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ క్వశ్చన్ని క్లియర్గా చదవడం. సరే, ఆ స్టార్స్ ప్లేస్లోని ఇచ్చిన ఆప్షన్స్లో వేటిని పెడితే వెంటనే ఈజీగా ఆన్సర్ వస్తుందని అడుగుతున్నారు. నెంబర్స్ కూడా అంత పెద్దవైతే ఏం లేవు. సరే, అన్నిటికీ మూడిటికి డివిజన్ ఇక్కడ ఉంది కాబట్టి, మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ దానే తీసుకుందాం. అంతేనా? 3 ఆప్షన్స్ కవర్ అవుతాయి కదా. ఇది డివిజన్, ఇది మల్టిప్లికేషన్. సో ఇదెంత? ఇదేమో 5 ఇంటూ 6. నెక్స్ట్ ఏముంది? ప్లస్ కానీ ఈక్వల్ టు కానీ మైనస్ ఉంది కాబట్టి ఇది 30 అయిందండి. ఇదేమో 30. ఇప్పుడు ఇక్కడ 30 రావాలి. బాగా అబ్జర్వ్ చేయండి. 14, 18, ఇదేమో 2. 14, 18 కలిపితే 32. 32లోంచి 2 తీసామనుకోండి, ఖచ్చితంగా 30 వస్తుంది. అవునా? అంటే లేదా ఇక్కడ దీనికి ప్లస్ చేసామనుకోండి, 2, 32 అవుద్ది, ఇది 32 అవుద్ది. ఎప్పుడు? 30 + 2 = 14 + 18 అయినప్పుడు. అది క్లియర్గా ఎక్కడ కనిపిస్తుంది మనకి? ప్లస్ అది ఇక్కడ ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. లేదు, ఫాస్ట్గా సబ్స్టిట్యూట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ డివిజన్తో డీల్ చేద్దామన్నా ఆ డివిజన్లన్నీ ఒక దగ్గరే ఇచ్చారు. సో నేను చాలాసార్లు చెప్తుంటా, ఫస్ట్ డివిజన్ని ప్లేస్ చేయండి అని. బట్ ఆ డివిజన్ని వాళ్ళు మంచి ప్లేస్లో ఇచ్చారు కాబట్టి దాన్ని మనం డీల్ చేయలేము. సో 30 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లాస్ట్ క్లాస్ అయిపోయే టైంకి 80 మెంబర్స్ వచ్చారు మళ్ళీని. ఇంతవరకు 60, 62, 70 అలా ఉన్నారు. ఏం చేస్తున్నారండి టైం ఫాలో అవ్వకుండా మీరందరూ? రోజు 7 o'clock వచ్చేయండి షార్ప్గా. ఓకేనా? రాత్రి 7 గంటలకి అలారం పెట్టుకొని మరీ వచ్చేయండి. సరే, 7 బాక్సెస్ ఉన్నాయంట. ఒకదాని మీద ఒకటి ఉన్నాయంట. సో ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏ పాయింట్ చెప్తున్నారు అది వెంటనే ప్లేస్ చేసి ఇది ఏంటిది చూద్దాం. ఒక బాక్స్ ఉందంట ఆర్ అండ్ పి మధ్యలోని, ఎస్ అండ్ టీ మధ్యలో ఒక బాక్స్ ఉందంట, పీక్యూ మధ్యలో ఒక బాక్స్ ఉంది. క్యూ అన్నిటికంటే కింద ఉందంట. క్యూ అన్నిటికంటే కిందనుంది. ఇప్పుడు క్యూ గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఇదో ముందునే మాట్లాడారు. పీకి క్యూకి మధ్యన ఒకటి ఉందంట బాక్స్. సో ఒక బాక్స్ గ్యాప్ ఇచ్చి పీ పైన ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇంక క్యూ కిందకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, క్యూఏ లాస్ట్ అన్నారు. సరే, పీ గురించి మాట్లాడారా? అవును, ఇక్కడ మాట్లాడారు. ఒక బాక్స్ ఉందంట పీకి ఆర్కి మధ్యన. సో పీకి ఆర్కి మధ్యన ఒక బాక్సే ఉంది కాబట్టి ఇది గీసాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ? ఎస్కి క్యూకి మధ్యన ఎన్ని ఉన్నాయని. ఓకే, ఆర్ గురించి కానీ పీ గురించి కానీ ఏమైనా మాట్లాడారా ఎవరైనా? ఓన్లీ 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ అన్నారు. సరే, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ ఆర్ అండ్ పీ అయిపోయింది. ఎస్ అండ్ టీకి మధ్యలో ఒక బాక్స్ ఉంది, పక్కన పెట్టండి. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ పీ అండ్ క్యూ అయిపోయింది. క్యూ ఈజ్ కెప్ట్ అట్ ద లోవర్ మోస్ట్ పొజిషన్ అయిపోయింది. టీ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ క్యూ. టీ వచ్చేసి క్యూకి వెంటనే పైన ఉన్నదంట. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ అన్నారు. థింక్ మనం ఏదైనా పాయింట్ మిస్ చేసాం. ఒక బాక్స్ ఆర్ అండ్ పీ మధ్యలో ఉంది. ఎస్, ఎన్ని బాక్సులు ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 బాక్సెస్ ఉన్నాయి మొత్తం. 1 2 3 4 5 వచ్చాయి ఇక్కడ. ఓకే, సో ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ పీ. ఓకే, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ అన్నారు. ఎస్ అండ్ టీ అని క్లియర్గా ఇచ్చారు ఇక్కడే. ఓకే, సో ఓకే, ఇప్పుడే కదా టీని ప్లేస్ చేస్తాం. సో ఎస్ అండ్ టీని ఇచ్చారు కదా. సో ఎస్కి క్యూకి మధ్యన ఎన్ని బాక్సులు ఉన్నాయి అన్నారు. ఎన్ని ఉన్నాయి? 2 బాక్సులు ఉన్నాయి. ఓకేనా? 2 బాక్సెస్ ఉన్నాయి. సో టీని ఇప్పుడే కదా ప్లేస్ చేసాం, అందుకని మనకి ఆ ఎస్ అండ్ టీ పాయింట్ని మనం చూడలే. సో టీ వచ్చేసి క్యూకి పైన వెంటనే ఉన్నారు కాబట్టి ఎస్కి టీకి మధ్యన ఒకరు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఎస్ ఇక్కడ వస్తారు. ఎస్కి క్యూకి మధ్యన ఎంతమంది ఉన్నారంటే 2 అవుతారు. ఓకేనా? సో వెరీ గుడ్, చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అండ్ ఫైనలీ ఏమైనా డౌట్స్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 2 minutes.
అండ్ ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. 122 అర్జెంట్కి ఇప్పుడే 140 అయిపోవాలి. మరి షార్ప్ ఉండాలి, ఫాస్ట్ ఉండాలి మనం. అండ్ గ్రూప్ డీకి సంబంధించి మనం 60 డే ప్లాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నా. ఏమంటారు దీనికి? 60 డేస్ ప్లాన్ చెప్పుకుందామా? 60 డేస్ ప్లాన్ క్లియర్గా అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ టాపిక్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా కంప్లీట్ చేద్దాం అనే 60 డేస్ ప్లాన్ తీసుకొద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి రామారావు గారు. రేపు మ్యాథ్స్ ఉంటుందండి. ఎస్ అండి ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ ధనంజయ్. ఎగ్జామ్ ఎప్పుడు అంటే అక్టోబర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్లో డైలీ లైవ్ క్లాస్ ఉండేలాగే మనం ట్రై చేస్తాం, తప్పకుండా ఉండేలాగే చూస్తాం. సిసిఏఏ కట్ ఆఫ్స్ ఇప్పుడు చెప్పడం కష్టం అండి. ఓకేనా? ఖచ్చితంగా 60 డేస్ ప్లాన్, మంచి ప్లాన్ ప్రిపేర్ చేద్దాం. మోస్ట్లీ August 5th పెడతాను ఆ వీడియో. కరెక్ట్గా 60 డేస్ అంటే October 5th కంప్లీట్, October 4th కల్లా కంప్లీట్ అయ్యేలాగా 60 డేస్లో, October 3rd ఆర్ సో సంథింగ్ 60 డేస్ అయితే ప్లాన్ చేద్దాం. ఏ టాపిక్ మనం ఏ రోజు చదివితే బెటర్, ఏ టాపిక్ ఎన్ని డేస్ ఇవ్వడం బెటర్, అండ్ అది కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే కొంతమంది కొన్ని టాపిక్స్ బాగా వచ్చి ఉంటాయి, కొన్ని టాపిక్స్ అంత బాగా రావు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒక ప్లాన్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం, మంచి ప్లాన్. అండ్ దీని మీద ఒక చిన్న కోర్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ చూద్దాం, మేబీ కోర్స్ ప్రిపేర్ చేసినా చేయకపోయినా 60 డేస్ ప్లాన్ అయితే మనం తప్పకుండా చెప్పుకుందాం. ఓకేనా? ఓకే అండి. సో అందరూ పాజిటివ్గానే ఉన్నారు. రీజనింగ్ ఓకే, బట్ మ్యాథ్స్ ఒకసారి బేసిక్స్ చెప్పండి సార్, నాన్ మ్యాథ్స్ ఇబ్బందిగా ఉంది. యా అండి, మ్యాథ్స్ బేసిక్స్ కూడా మనం తప్పకుండా ట్రై చేద్దాం. ఓకేనా? ఫార్ములాస్ మనం యాక్చువల్లీ స్టార్ట్ చేసాం, వాటిని కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? లైవ్ క్లాస్ టైమింగ్ అయితే ప్రస్తుతానికైతే రోజు రాత్రి 7 గంటలకి మనకి ఉంటుంది లైవ్ క్లాస్. ఓకే, సో ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ టాపిక్ వైజ్ చేయడం అయితే కొంచెం కష్టం అండి. ఇంకా ఎనీ డౌట్స్? నథింగ్. ఓకే, సో అయితే రేపు మనం 7 o'clockకి మళ్ళీ మనం లైవ్ క్లాస్లో అయితే కలుద్దాం. ఓకేనా? ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికి మార్నింగ్ ఏ క్లాస్ లేదండి. ముందు మనం ఈ నైట్ క్లాస్ని క్లియర్గా, అంటే కొన్ని డేస్ కంటిన్యూ చేశాక ఏదైనా ఒక టైమింగ్ని సమ్ అదర్ క్లాస్తో యాడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా? సో ఓకే అండి. అయితే 60 డేస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చెప్పండి సార్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ కూడా మనం చూద్దామండి. గ్రూప్ డి మోడల్ పేపర్స్ కూడా మనం చూడబోతున్నాం. ఐ థింక్ మన సెకండ్ ఛానల్ ఉంది, సుమన్ సార్ అని, అంటే నా నేమ్తో క్రియేట్ చేసిన సెకండ్ ఛానల్. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ సార్ అని ఉంటుంది ఛానల్. ఓకేనా? సో అందులో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా మనం చేయబోతున్నాం. యాక్చువల్లీ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మ్యాథ్స్ క్లాస్ రేపు ఉంటుందండి. ఓకే, సో ఓకే అండి. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.